బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ మరియు డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమావేశానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు ఈ సమావేశంపై ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. ఇక 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, ఇక తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. రైట్ తేజ, చెప్పండి. ఇక మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చి మీటింగ్ పెట్టడంపై కాంగ్రెస్ నేతల్లో ఒక జోష్ నింపుతుంది అని చెప్పుకోవచ్చు కదా? ఖచ్చితంగా యమున, ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఒక హాట్ టాపిక్ ఈ రోజు చెప్పుకోవచ్చు. ఎందుకంటే గులాబీ దళపతి కేసీఆర్ ఇప్పటి వరకు కాస్త మౌనంగా, అంటే కాంగ్రెస్ పార్టీ కొలువుదీరి 1 సంవత్సర కాలం గడిచినటువంటి నేపథ్యం కనిపించింది. సో అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎక్కడా వచ్చి బహిరంగంగా ఏ విధమైనటువంటి విమర్శ కానీ ఏ విధమైనటువంటి కూడా ఇంతవరకు కేసీఆర్ చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ తొలిసారి మాత్రం కేసీఆర్ అయితే ఇటీవల ఒక మీటింగ్ లో కూడా మాట్లాడుతూ త్వరలోనే ఒక భారీ బహిరంగ సభ కూడా పెట్టుకుందాం ఫిబ్రవరిలో చివరంకంలో అనేటువంటి ఒక వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. ఇప్పుడు అదే నేపథ్యంలో దానికి ముందడుగుగా అయితే మాత్రం ఒక అడుగు పడింది అన్నట్లుగానే చెప్పాలి. తెలంగాణ భవన్ లో అయితే మాత్రం ఈ రోజు రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం అయితే జరగబోతుంది. మొత్తంగా కేసీఆర్ అధ్యక్షతనే జరగబోతుంది. ఈ తెలంగాణ భవన్ కి అయితే మాత్రం ఇటు మొత్తంగా ఇటు కార్యకర్తలు, అదేవిధంగా నాయకులందరితోటి కూడా సందడి వాతావరణం అయితే ఇక్కడ తెలంగాణ భవన్ దగ్గర నెలకొంది అన్నట్లుగానే చెప్పాలి. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరందరితో కూడా సమావేశం అవుతారు. అదేవిధంగా రజతోత్సవ కార్యక్రమాన్ని కూడా చాలా అట్టహాసంగా నిర్వహించాలని చెప్పి గులాబీ దళపతి కేసీఆర్ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇచ్చిన హామీలు, వైఫల్యాలు, వాటితో పాటు అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా వీటన్నిటిని కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, విరివిగా సభ్యత్వ నమోదు కూడా చేసి ప్రతి కార్యక్రమాన్ని ఇక నుంచి ఎడతెరిపి లేకుండా అయితే మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు, వైఫల్యాలు ఉంటాయి వాటన్నిటిపైన గళం విప్పుతూ ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక పూర్తి స్థాయి సమరశంకం అయితే మాత్రం గులాబీ దళపతి పూరించబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.